వైభవంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర 5వ తారీఖు నుండి అన్ని శాఖల సమన్వయ సహకారాలతో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర గత వారం రోజులుగా 5వ తారీఖు చాటింపుతో మొదలైన అమ్మవారి జాతర 6వ తారీఖు బైరాగి వేషం, 7వ తారీఖు బండ వేషం, 8న తోటి వేషం, 9వ తారీఖు దోర వేషం, 10వ తారీఖు మాతంగి వేషం, నేడు 11వ తారీఖున సున్నపు కుండలు వేషధారణలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం సుగుణమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా తూడా సర్కిల్ నుండి పాదయాత్రగా వెళ్లి సారె సమర్పించారు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి చైర్మన్ నాయనారు మహేష్ యాదవ్ మరియు పాలక మండలి సభ్యులు దర్శన ఏర్పాటు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అందరినీ పంపిస్తారు. వచ్చేయండి. దేవస్థానం వారి ముఖ్య విజ్ఞప్తి, ఈ అర్ధరాత్రి నుండి అమ్మవారికి పొంగల్ అయిపోయిన వచ్చేయండి ప్లీజ్. ఒక 2 నిమిషాలు పంపించానా అర్థం నేను వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టినా. బావా 2 నిమిషాలు ఉండండి బావా. అనా బావా కీర్తి మీ యొక్క సెల్ ఫోన్లు, మనీ పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు జాగ్రత్త చూసుకోండి.
అది Incoming call from Gopal Krishna STP Nagar identified by Truecaller. పండగగా ఈరోజు అభివృద్ధి చెందింది తాతయ్యగుంట దేవస్థానము గంగమ్మ గారు. ఆ రోజుల్లో కూడా గంగమ్మ అనే ఆమె ఒక పాలేగారిని చంపడానికి 10 విధాలుగా వేషాలు వేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క వేషంలో తిరిగి తిరుపతిని కాపాడుతూ దేశాన్ని కాపాడుతూ ప్రతి ఒక్క ఆడవాళ్ళని కాపాడుతూ ఆడవాళ్ళ మాన ప్రాణాలు భంగం కాకుండా ఈ అమ్మవారు కాపాడుతూ తిరుపతిలో ఈరోజు తిరుపతి గంగమ్మ తల్లి స్వయాన తల్లితో వెంకటేశ్వర స్వామి సోదరిగా భావిస్తారు. అటువంటి గంగమ్మ తల్లి యొక్క జాతరను 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఎంతో వైభవంగా, ఎంతో విజయవంతంగా, ఎంతో అంగరంగ వైభవంగా మరి తిరుపతి దేవస్థానం వారు, అదేవిధంగా కార్పొరేషన్ వారు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు, అదేవిధంగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా సమన్వయం తీసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసి మరి ఈ రోజున ప్రతి ఒక్క భక్తులు కూడా గంగమ్మ జాతర ఇంత వైభవంగా జరుగుతుంది. మేమందరం కూడా Incoming call from Tirupati Nagaraju identified by Truecaller. మరి అదే కాకుండా ఏదైతే గంగమ్మ తల్లి ఒక శక్తిగా ఈ ఊరు గ్రామ దేవతగా కూడా వెలిసి ఉన్నారు. ఆమె మరి పురాతన కాలం నుంచి కూడా మన తిరుపతి నగరాన్ని కాపాడుకుంటూ మరి భక్తులు డబ్బులు బాధపడకుండా తిరుపతి సుభిక్షంగా, రాష్ట్రం సుభిక్షంగా, దేశం సుభిక్షంగా ఉండాలని ఆమె యొక్క భక్తితో, ఆమె యొక్క ఆశీస్సులతో ప్రజలంతా కూడా ఈరోజు సుఖంగా ఉన్నారు. ఈరోజు తాతయ్య గంగమ్మ జాతర సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి మేమందరం సారి తీసుకురావడం జరిగింది. తిరుపతి గంగమ్మ జాతర టైంలో ప్రతి వీధి చాలా ఉత్సాహంగా, సంతోషంగా మొత్తం స్థితి అంతా ఏర్పడి అన్ని జనరేషన్స్ వాళ్ళు జరుపుకునే పండుగ మాత్రమే. తిరుపతిలో గంగమ్మ తల్లి 1000 సంవత్సరాల ముందు పాలగాడు దాటుకున్న పాలగాడు బిడ్డల్ని రక్షించడం మంచిగా వేషాలు ధరించి వీధిని ఆమె వెండికి ఆయన సంహరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వివిధ వేషాలు వేసుకొని ఎక్కడైతే ఈ గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారు చల్లగా ఉండాలని ఆమె శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో గంగమ్మ జాతర మహోత్సవాలు 7వ రోజు. ఈరోజు సున్నపు కుండలు వేసిరాన్న ఈరోజు కైకాల వంశస్థులు సున్నపు కుండలు వేసిరాన్న ధరించి ఈరోజు భక్తులందరూ సందర్శిస్తారో ఈరోజు తిరుగుతారు. దాన్ని యాక్చువల్గా సున్నపు కుండలు వేషాన్ని పెద్దగడ్డమ్మ చిన్నగడ్డమ్మ అని చెప్పని భక్తులందరూ విశ్వసిస్తారు. వాళ్ళ దర్శనం సాక్షాత్తు గంగమ్మ తల్లి దర్శించినట్టు భావిస్తారు. ఇక రేపు జరగబోయే మెయిన్ జాతరకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. ఉదయం 12 గంటల 15 నిమిషాలకి అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం స్టార్ట్ చేస్తారు. అభిషేక అనంతరం 4 గంటల నుంచి భక్తులకి దర్శనాలకి అందరికీ కూడా అనుమతిస్తారు. భక్తులందరూ కూడా గమనించి ఉదయం 4 గంటల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. అదేవిధంగా విఐపీలకు కూడా ఒక టైం స్లాట్ తిరుమల టైం స్లాట్ కేటాయించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విఐపీలకి ఈ టైం స్లాట్ కేటాయించడం జరిగింది. దయ వచ్చి తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ కూడా మేము విజ్ఞప్తి చేసుకున్నాం.
ఆ టైంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా మేము సామాన్య భక్తులకి కేటాయిస్తున్నాం. సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తుంది మా పాలక మండలి. భక్తులు దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా గుళ్ళోకి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతృప్తికరమైన దర్శనం చేసుకొని అందరూ వెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అదే వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయం నుంచి కూడా మా పాలక మండలి తరఫున ఉచితంగా మంచినీరు వాటర్ బాటిల్ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా మజ్జి బ్యాగ్ కూడా అందిస్తున్నారు. భక్తులందరూ కూడా ఇవన్నీ కూడా ఈ సౌకర్యాన్ని కూడా అందరూ కూడా దాన్ని తీసుకోవాలని చెప్పి కూడా పాలక మండలి తరఫున తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటారు. జై గంగమ్మ తల్లి. గంగమ్మ జాతర శుభాకాంక్షలు తిరుపతి ప్రజలందరూ కూడా. ఈరోజు తమ్ముడు ఉమయ్య యాదవ్, అదేవిధంగా రుక్మిణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఇక్కడ గంగమ్మ జాతరకి ప్రత్యేకమైన సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలైన మరి గంగమ్మకి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంఏ భోజనంతో తినాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. యాత్రికులు నిత్యం కూడా దాదాపు 60,000 మంది 70,000 మంది ఇక్కడికి నిత్యం కూడా తిరుపతికి వస్తున్న సందర్భంలో మరి చిన్నవాళ్ళు పేదవాళ్ళు అందరూ కూడా సరే ఈరోజు పండగ చేసుకోవాలి, జాతర చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలి. తిరుపతి ప్రజలందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అందరికీ మంచిగా జరగాలి. అండ్ తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మా చిన్మయ్య యాదవ్ గారికి, అదేవిధంగా మా రుక్నమ్మకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ ఆశీస్సులు ఎంతో మరి 100 ఏళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలనేదని ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని మరి ఉత్సవం సందర్భంగా ఆయన చేసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ మన గంగమ్మ జాతర శుభాకాంక్షలు.